Hello everyone, how are you all? Welcome back to my channel. It's Hamsalekha. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. అండ్ ఛానల్లో ఉన్న ఇంకా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి నా డైలీ రొటీన్. డైలీ అయితే ఇలా ఉండదు ఆబ్వియస్లీ. డైలీ నేను 6కి లేవను, బట్ ఈరోజు 6కి లేచాను. మార్నింగ్ లేవడం అలవాటు చేసుకుంటున్నా, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్, అట్లీస్ట్ ఫర్ మీ. అట్లీస్ట్ నాకైతే చాలా టఫ్ మార్నింగ్ లేవడం, మార్నింగ్ ఒక మంచి ప్రాపర్ రొటీన్ అనేది అలవాటు చేసుకోవడం. ఒక రోజు లేస్తే ఇంకా నెక్స్ట్ డే పడుకుంటాను, ఆల్టర్నేట్ డే అలా అవుతుంది. సో ఆ రోజైతే 6కి లేచా. అండ్ ఆ రోజు ముందు నైట్ ఎలాగో లేట్ లేస్తా అని చెప్పి ముందు నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకునే పెట్టుకుంటా, ఇంకా లేచి డైరెక్ట్గా వంట చేసేస్తా. బట్ ముందు రోజు లేట్ అయిందని చెప్పి ఇంకా ఏం చేయలేదు. సో నేను ముందు రోజు ఫిక్స్ అయ్యాను, తొందరగా లేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇంకేం చేయలేదు. సో ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్గా ఉండాలి, మిగతా అన్ని పనుల కంటే ఇంపార్టెంట్. సో ఫస్ట్ లేవగానే గిన్నెలన్నీ కడిగేస్తున్నా. అండ్ నైట్ చేసుకుంటేనే చాలా చాలా బెటర్. నేను ఆల్మోస్ట్ కంపల్సరీ నైటే చేసుకుంటా, బట్ ఆ రోజు ఏమైందో. అండ్ నైట్ చేయకపోయినా మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ గిన్నెలు కూడా ఏం అవ్వవు. సాయంత్రం అన్నీ క్లీన్ చేసుకుంటే నైట్ డిన్నర్వే ఉంటాయి. సో అది పెద్ద ఇది కాదు, కానీ ఆ రోజు చాలా ఉండే. అండ్ పండగకి ఇంటికి వెళ్ళేసి వచ్చాను కదా, అప్పటి నుంచి ఇంకా కొంచెం అంటే ఏదో ఒక ఇష్యూ అవుతానే ఉంది హెల్త్ పరంగా. ఒక 2-3 డేస్ ముగ్గేసేసి వచ్చా కదా, 3 hours 4 hours అలా కూర్చొని ముగ్గేసేసరికి 2-3 days అసలు కాళ్ళు నొప్పులు ఉండే. అండ్ తర్వాత నాకు ఇయర్ పెయిన్ ఉండే. దాని తర్వాత ఇంకేదో అట్లా 1 week 10 days అంతా హెల్త్ ఇష్యూసే ఉండే. సో ఇంకా లేవలేకపోయాను. బట్ కొంచెం క్లియర్ అయిన తర్వాత నాకే ఇంకా లేవాలి, ఇట్ ఈస్ టూ మచ్ అనిపించి ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తున్నా. అండ్ అంటే పెద్ద డీల్ అనిపించదు అందరికీ దానికి అంత చెప్తుందని, బట్ నిజంగా నాకు మార్నింగ్ లేవడం అనేది బిగ్ టాస్క్. అసలు అది ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా, మార్నింగే లేచి ఒక రొటీన్ సెట్ చేసుకోవాలని చెప్పి, బట్ అసలు అది అవ్వట్లేదు. అది అంటే లేజీనెస్ అని కాదు, అంటే లేజీ అంటే అంటే డే మొత్తం లేజీగా ఉండాలి కదా, అలా కాదు. లేచి పని స్టార్ట్ చేస్తే ఇంకా పని చేస్తూనే ఉంటా. ఇట్స్ నాట్ అబౌట్ లేజీ, బట్ మార్నింగ్ లేవడం కష్టం అన్నమాట. బట్ మనకు ఒక్కసారి మార్నింగ్ లేచి ఆగమాగం ఉంటే డే అంతా అలానే ఉంటుంది. సో నాకు కూడా అలానే ఉంటుంది. మా హస్బెండ్కి బాక్స్ ఆగమాగం పెట్టేయడం, ఆగమాగం పంపించడం అలానే ఉంటుంది డైలీ. సో I'm motivating myself to wake up early and maintain a morning routine. సో చూడాలి ఎలా అవుతుందో. అండ్ ఇది చలికాలం కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది చలిలో లేవటం చేయటం అదంతా, బట్ వీ హ్యావ్ టు. అండ్ ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్లో ఇంకా వీడియోస్ చెక్అవుట్ చేయండి, ఎలా ఉంటుంది ఏంది మీకు తెలుస్తుంది కదా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎందుకంటే నేను రీసెంట్గానే ఛానల్ పెట్టాను. సో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ప్లీజ్ చెక్ చేయండి అన్ని వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వంట చేసినా చేయకపోయినా కౌంటర్ టాప్ అయితే చాలా క్లీన్గా ఉండాలి, అప్పుడే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా.
అండ్ ఇవాళ మాప్ కూడా చేస్తున్నా. అంటే రెగ్యులర్గా అంత పొద్దున మాప్ ఏం చేయను. డే టైంలోనే చేసుకుంటా అలాంటి పనులు. బట్ ఇంకా ఆ రోజు పొద్దున్న లేచాను కదా అని చెప్పేసి చేస్తున్నా. అండ్ ఇట్ ఫీల్స్ గుడ్. మార్నింగ్ లేచే వరకు ఇబ్బంది అవుతుంది కానీ వన్స్ లేచిన తర్వాత ఏమంటారు లేచిన తర్వాత ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్లో అలా నిద్ర వెళ్ళిపోయి బాగానే పని చేయాలనిపిస్తుంది. బట్ ఆ లేవడం ఆ ఒక్క 5 మినిట్సే చాలా చాలా కష్టం. సో ఇంకా ఆ రోజు అన్ని పనులు మంచిగా అయిపోయేసరికి ఐ ఫెల్ట్ నైస్. అండ్ ఇక్కడ ముగ్గు నాకు వచ్చాయి 2 ముగ్గులు. సో దాంట్లో ఇది ఒకటి మా మమ్మీ దగ్గర నేర్చుకునేది నేను. ముగ్గులు నేర్చుకోవాలి ఇంకా. అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఏం లేదు కాబట్టి అంటే పెద్ద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయలేను. సో ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ముగ్గులు నేర్చుకుంటా. నాకు నార్మల్ డిజైన్స్ కంటే కూడా ఇలాంటి తింపుడు ముగ్గులు అంటారు కదా అవి ఇష్టం. మా మమ్మ అయితే చాలా చాలా ఇస్తాయి ఇలాంటివి. అంటే ఆ ఒక అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా ఇష్టం ఇలాంటి ముగ్గులు. అందుకే వచ్చిన 2 అయినా సరే డైలీ అవే రిపీట్ చేస్తూ అవే వేస్తూ ఉంటా. సో యా. అండ్ తర్వాత ఇంకా స్నానం చేసేసి స్నానం కూడా నేను అంత పొద్దున అసలు చేయను. బట్ మార్నింగ్ లేస్తే చాలా ప్రొడక్టివ్గా డే టైంలో పూర్తిగా ఆక్యుపై చేసే పనులన్నీ ఆ మార్నింగ్ 1.5 అవర్లో అన్నీ అయిపోతాయి. నాకు అదే అనిపించింది. బట్ అన్నీ అనిపిస్తాయి, రియలైజేషన్ వస్తుంది. బట్ మనం అవి పాటించము అంతే. ఇంకా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. దోశలోకి అయితే కంపల్సరీ ఆలు ఉండాలి మా హస్బెండ్కి. ఈవెన్ నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అయితే మేము ఆలు అంత మ్యాండేటరీ కాదు, అంటే అసలు చెయ్యం కూడా. బట్ ఇక్కడ నేను ట్రై చేశాను అండ్ టేస్ట్ చాలా బాగుందని చెప్పి మా హస్బెండ్కి చాలా 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 ఇష్టం దోశ, ఆలు అండ్ చట్నీ. మేము చాలా క్రేవింగ్స్ వస్తాయి దానికి, ఆల్టర్నేటివ్ డే తినాలనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి డిన్నర్కి కూడా దోశ అది తినేస్తాం అనమాట. సో అందుకే యాక్చువల్గా ఆ రోజు లంచ్ బాక్స్ లేదు, ఆయనకు ఆఫీస్లో మీటింగ్ ఉంది. సో మీటింగ్లో లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. సో దానివల్ల కూడా నేను నాకు కొంచెం పని తగ్గినట్టు అనిపించి ఇంకా మెల్లగా చేసుకున్నా స్నానం అదంతా చేసేసి. అండ్ ఇది నేను అంటే అందరికీ తెలిసి ఉంటుంది ఆలు కర్రీ ఎలా చేస్తారో అని చెప్పి, బట్ స్టిల్ చూపిస్తా. అది చాలా చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీలకు కూడా బాగుంటుంది, చూడండి. అండ్ ఇక్కడ పీనట్ చట్నీ కోసం పీనట్స్ వేయిస్తున్నా. ఇది మా మమ్మీ చేసేది, అందరు కూడా చేస్తారనుకుంటా. బట్ నాకు ఆ థింగ్ చేసినప్పుడు మా మమ్మీ గుర్తొస్తుంది. అంటే పీనట్స్ వేసి క్లాత్తో అలా తిప్పడం, ఆ క్లాత్తో అలా వేయించడం అనమాట. అండ్ చట్నీలో ధనియాలు కంపల్సరీ వేయండి. ఆ పోపులో చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాలు అండ్ ధనియా కొత్తిమీర, ఓకే, కొత్తిమీర అండ్ ధనియాలు అండ్ ఏమంటారు అండ్ మన ఇంగువ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆలు ఉడికిపోయిన తర్వాత పీల్ చేసేస్తున్నా. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం కానీ నాకు ఈ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను ఒక రైస్ అండ్ కర్రీ చేసేస్తాను, అంత టైం పడుతుంది. ఈ ఆలు పీల్ చేసి మళ్ళీ దాన్ని చేసి ఫస్ట్ ఉడకబెట్టి పీల్ చేసి మళ్ళీ దాన్ని కర్రీలా చేసి చట్నీకి ఒకసారి అవి వేయించి మళ్ళీ చట్నీకి పోపు వేసి చట్నీ మిక్సీ బట్టి అదంతా చేసేసరికి ఒక కర్రీ అయినా అయిపోతుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే ఇది ఆయిల్లో ఆవాలు, జీలకర్ర ఇంకా మిగతా అన్నీ నార్మల్గా పసుపు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంటే చాలామందికి ఇంగువ నచ్చదు, బట్ కొంచెం అలవాటైతే అసలు టేస్టే మారిపోతుంది. అన్నీ వేసుకొని ఇంకా కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే. మిక్స్ చేసుకొని దాని మీద నుంచి కొత్తిమీర వేసి ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలి. దానివల్లనే మొత్తం టేస్ట్ చేంజ్ అవుతుంది. సో యా, ఇక్కడ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. దోశ వేస్తున్నా. దోశ కూడా నా దోశ పాన్ అసలు పాడైపోయింది. ఫస్ట్ ఒక 2 దోశ పాడైపోయిన తర్వాతనే థర్డ్ది మంచిగా వస్తుంది. సో దోశ పాన్ తీసుకున్నాం కొత్తది. యాక్చువల్గా కొంచెం అలా కలర్ వస్తేనే ఇష్టం. ఇంకా నేను కూడా మార్నింగ్ లేచా కాబట్టి అసలు తల తిరిగినట్టు అనిపించింది. సో తినేసా మా హస్బెండ్తో పాటే. అంత
అంత తొందరగా తినను, బట్ ఇంకా తినాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇంకా తిని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు ఉంటాయి. ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఉంటానే ఉంటాయి. ఒక్కొక్కసారి తినకపోయినా ఏదో ఒక పని వల్ల ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు వెళ్తాయి. లేకపోతే ఏమంటారు, ఏదైనా స్నాక్ అలా చేస్తే ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి గిన్నెలు అసలు దాంట్లో. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అన్నీ తోమి, టీ గిన్నెలు, బ్రేక్ఫాస్ట్వి తిన్నవి అవన్నీ మళ్ళీ తోమి పెట్టేసా. డైలీ ఒక 3 టైమ్స్ అయినా. అసలు మేమిద్దరం ఉన్నందుకే ఇన్ని అవుతున్నాయి. అసలు నిజంగా 5 మెంబర్స్ ఉండి ప్రాపర్ అంటే పిల్లలతో పాటు పెద్ద ఫ్యామిలీ ఉంటే అసలు ఎలా ఉంటారు, పని దీనికే సరిపోతుంది లైఫ్ అంతా తోమడం కోసం అని అనిపిస్తుంది నాకు. లిటిల్గా మేమిద్దరమే ఉంటాము, దానికి కూడా ఇన్ని అవుతాయి నాకు ఎవ్రీ టైము. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ అండ్ షార్ట్స్ కోసం కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఎందుకంటే నాకు ఇంతకుముందు అన్ని పని అయిపోయినాక కొంచెం టైం దొరికేది, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, నా కోసం నేను చిల్ అవ్వడానికి. బట్ ఇంకా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవాలని చెప్పి ఒక పని ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది కూడా, ఒక పని చేస్తున్నామన్న ఫీలింగ్. అండ్ తర్వాత నేను లంచ్కి ఇంకొక్కదాన్నే ఉన్నా కాబట్టి అలా నేను రైస్ చాలా తక్కువనే తింటా. సో ఇంకా హాఫ్ గ్లాస్ కంటే తక్కువ పెట్టుకోవాలి రైస్, మళ్ళీ హాఫ్ గ్లాస్ కంటే తక్కువ రైస్కి కర్రీ కూడా చేసుకోవాలి. సో ఇంకా అదంతా ఎందుకని చెప్పి నేను సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. సాంబార్ రైస్ విత్ బెండకాయ ఫ్రై చాలా బాగుంది. అలా నా లంచ్ కంప్లీట్ చేసేసాను అనమాట. దాని తర్వాత బట్టలు ఉతికేయాల్సినవి ఉన్నాయి. యాక్చువల్గా మా హస్బెండ్ వాషింగ్ మెషిన్ కొందామంటే ఇద్దరమే ఉన్నాం కదా, అవసరం లేదు ఉతుకుతా అని చెప్పేసి ఇంకా కొనిపించలేదు. ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సో ఇంకా తర్వాత మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాము ఈవినింగ్. ఇలా రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ ద వ్లాగ్. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.